Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. స్పీకర్ సార్, మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష, ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది సున్నా మీరు. అందుకే అధ్యక్ష, ఢిల్లీకి ఎన్నిసార్లు అన్న పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేము. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. అధ్యక్ష, మీరు అన్నారు శ్రీధర్ బాబు గారు, ఏమన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి అన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పండి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు? మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది, గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. మీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆ క్యాబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నా. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా క్యాబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. క్యాబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష, ఇది 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు, 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది, విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న, మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీకు పంపిస్తాను అధ్యక్ష కావాలంటే. 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. క్యాబినెట్లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా? దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడండి చెత్తబుట్లు. అధ్యక్ష, ఇంకో మాట అధ్యక్ష, మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వెల్లువ 1,00,000 కోట్లు, 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ శ్రీధర్ బాబు గారు, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లునే అంటే ఒక్క గ్లోబల్ సమిట్లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్, అందులో చెప్పారు అధ్యక్ష, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో 22-23 చెప్తా ముందు, 22-23లో 3,100 ఇండస్ట్రీలు, 2021-22లో 4,000 ఇండస్ట్రీలు, ఇట్లా వరుసగా 4,000, 3,000 ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024-25లో 2,050, 2025-26లో 1,126. మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్స్. శ్రీధర్ బాబు గారు, మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్లో, మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది? ఇందాక మీరు లేరు శ్రీధర్ బాబు గారు, మీరు బయట ఉన్నారు. నేను అడిగాను, 2023 గవర్నర్ ప్రసంగానికే దిక్కులేదు, ఆ రోజు ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే ఇంతవరకు పత్తా లేదు, ఇంకా ఈ ప్రసంగానికి ఏం విలువ ఉంటుందని నేను అడుగుతున్నా. అది అడగవలసిన సందర్భం ఇది కాదా? ఇంకేం సందర్భం ఉంటుంది అధ్యక్ష? తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన వచ్చింది, తెలంగాణను స్వయం పోషకంగా కూడా మార్చుకున్నాం అధ్యక్ష. అట్లాగే మీరు ఇవాళ నేను చెప్పేది గణాంకాలు అధ్యక్ష, అవి నా కవిత్వం కాదు. కేంద్రం ఆడిటెడ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పింది అధ్యక్ష అంటే 15వ ఆర్థిక సంఘం. సార్, యూ కెన్ గివ్ ఇన్ యువర్ రిప్లై శ్రీధర్ బాబు గారు. I just want to set the record straight, sir. I just want to set. Sir, కేటీఆర్ గారు చెప్తా ఉన్న సందర్భంలో వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఈ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం విషయంలో నేను ఆ రోజు ప్రస్తావన చేసింది పూర్తి స్థాయిలో అనాధికారికంగా వచ్చిన సమాచారాన్ని వారు ఏ రోజైతే
ఈరోజు మార్చ్ సందర్భంలో పెట్టుకొని, లేకుంటే వారు ప్రతి క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన టాలీ చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది, వారు చెప్పింది అఫీషియల్గా స్టాటిస్టిక్స్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వారు ప్రొడ్యూస్ చేసే స్టాటిస్టిక్స్ ప్రకారం అదే అఫీషియల్ రికార్డుగా పెట్టాలని గవర్నర్ ప్రసంగంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. 4 నెలల నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూనే ఉంటాయి కనుక తగ్గటం కాదు. జాబ్స్కి సంబంధించిన అంశం తప్పకుండా పరిశీలన చేస్తాం. ఎక్కడైనా సంఖ్యపరంగా ఉందా, డెఫినెట్లీ దాన్ని చూడటం జరుగుతుంది అధ్యక్ష. రెండోది వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఇన్వెస్ట్మెంట్కు వస్తూ ఉన్నాయని. సార్, ఎంఓయూలు వేరే, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి పెట్టుబడులు చేసుకొని 100% వస్తుందని కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వంపై, ఇక్కడ ఉన్న వాతావరణంపై, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణంపై, ఇక్కడ ఉన్న మానవ వనరులపై నమ్మకం పెట్టుకొని పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తారు అధ్యక్ష. వారికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఫైనాన్షియల్ క్లోజర్ కాదు, పార్ట్నర్షిప్ డిస్ప్యూట్స్ వస్తాయి. లేకుంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. 5,75,000 కోట్లకు సంబంధించి ఆ రోజు గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించి వారు ఏదో మాట్లాడారు. వాళ్ళకు సంబంధించిన గోబెల్స్ ప్రచారం ఏ విధంగా చేస్తారో ఆ విధమైన ప్రచారం చేసేటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 5,75,000కు సంబంధించిన పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 2022, 23, 24, 25 ప్రస్తావన తీసుకొచ్చారు. తక్కువ అవుతుందని కాదు అధ్యక్ష. ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో మేము బెట్ చేసిన తర్వాతనే ఎంఓయూ చేసుకున్న తర్వాత, కొన్ని సందర్భాల్లో ఎంఓయూ చేసుకున్న తర్వాత అధ్యక్ష ఆ కంపెనీస్కి సంబంధించిన సమాచారాన్ని అన్నింటిని కూడా సేకరించి వాళ్ళకి వయబిలిటీ ఉందా లేదా అని అంతా కూడా చేయటం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా తెలుసు, బికాస్ హీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకుండా, ఇట్స్ ఓన్లీ క్రియేటింగ్ ఏ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో టు బ్రింగ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ టు ద స్టేట్. సరే, ఎక్కడైనా సంఖ్యాపరంగా ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా తప్పకుండా సవరణ చేసుకుంటాం. ఎందుకంటే ఇట్స్ బోత్ రిఫ్లెక్ట్స్. మీరు గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి పనిచేసిన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమానికో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినప్పుడు మేము అటు కూర్చొని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి. కానీ ఈరోజు మేము ఇక్కడ కూర్చొని పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా పెట్టరని ఆలోచన చేస్తూ ఉన్నాం. రావద్దు, పెట్టుబడులు రావద్దు, ఆ భయభ్రాంతులను సృష్టిస్తామంటే మేమేం చెప్పలేము అధ్యక్ష.